పిల్లలకి పెద్దలకి అందరికీ చక్కగా ఇష్టపడే ఒక మంచి స్నాక్ చేసుకుందాం ఇవాళ. అది ఫ్రెంచ్ టోస్ట్. సో నేమ్ విని అదేదో చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్ అనుకోవద్దు, చాలా ఈజీ. ఇప్పుడు నేను చేసే 2-3 స్లైసెస్కి ఒక ఎగ్ చాలు. ఒక ఎగ్ తీసుకోండి. సో దీంట్లోని 1 నుండి 2 టేబుల్ స్పూన్స్ మధ్య పౌడర్ షుగర్ వేసుకోండి. మీ ఇష్టం బట్టి, మీకు ఇంకా తీపి ఇష్టం అంటే కొంచెం వేసుకోవచ్చు. నేను ఈ షుగర్ని పౌడర్ చేస్తున్నప్పుడు చిన్న దాల్చిన ముక్క కూడా వేసాను, దాల్చిన చెక్క ముక్క. దాల్చిన చెక్క దీనికి వేయడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. మీకు నచ్చితే ఒక టైనీ పించ్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు, కొంచెం సాల్ట్, అది మీ చాయిస్, వేసుకోకపోయినా పర్వాలేదు. ఇప్పుడు నేను ఇందులో వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే చేసేసుకోవచ్చు. ఇది ఆల్రెడీ కాచి తర్వాత రూమ్ టెంపరేచర్ వరకు చల్లార్చిన పాలు ఇవి. క్వాంటిటీ పెరిగే కొద్దీ వీటి రేషియో బట్టి మీరు కూడా క్వాంటిటీ పెంచవచ్చు. మీరు ఎక్కువ చేసుకోవాలనుకుంటే బాగా మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు ఒక ప్యాన్లోని బటర్ వేయండి. ఇప్పుడు బ్రెడ్ని ఇందులో ముంచండి, మనం తయారు చేసుకున్న మిక్చర్లో. అది మీకు ఎగ్ వేయడం ఇష్టం లేకపోతే కస్టర్డ్ పౌడర్ వేసుకోవచ్చు. అది ఎగ్లెస్ ఫ్రెంచ్ టోస్ట్ అవుతుంది, బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎగ్ అయినా ఎగ్లెస్ అయినా. సో ఇది చాలా లో ఫ్లేమ్లోనే పెట్టండి, హై ఫ్లేమ్లో పెట్టొద్దు. బటర్ కదా, చాలా ఫాస్ట్గా బ్రౌన్ అయిపోతుంది, ఇంకా మీకు మీ టోస్ట్ కూడా మాడిపోతుంది. అంతేనండి, ఇదిగోండి మన ఫ్రెంచ్ టోస్ట్ రెడీ. చాలా సింపుల్. ఇదే మీరు కారం వర్జన్లో కూడా చేసుకోవచ్చు. పంచదార బదులు మీరు కొంచెం కారం లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. ఉప్పు, చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తే ఇక అది సేవరీ ఫ్రెంచ్ టోస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రెగ్యులర్ స్వీట్ ఫ్రెంచ్ టోస్ట్ చేసుకున్నాం అన్నమాట. సో ఇదిగోండి, చాలా టేస్టీగా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే హ్యాపీగా చేసుకోవచ్చు. ఎప్పుడు బ్రెడ్ జాము లేకపోతే ఇంకా బ్రెడ్ పీనట్ బటర్ ఇవి రెగ్యులర్గా తినేవే. బ్రెడ్ ఆమ్లెట్ కూడా. ఇదేంటంటే మీకు ఒక కొత్త రకం డిష్. దీని మీద కొంచెం నేను పౌడర్ షుగర్ వేసాను, ఇంకా హనీ వేసుకోవచ్చు, లేకపోతే మీరు మేపుల్ సిరప్, మీ ఇష్టం చాక్లెట్ సిరప్ ఏమైనా వేసుకోవచ్చు. ఉట్టుగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోయే రెసిపీ కాబట్టి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, అండ్ అందరికీ నచ్చుతుంది. చిన్న దాల్చిన చెక్క ముక్క మాత్రం షుగర్ని మిక్సీ కొట్టినప్పుడు వేయడం మర్చిపోవద్దు, అదే చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. ఓకే, బాయ్.